నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డాక్టర్ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా ఫణికుమారి. ఏ గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహం బాగుంటే కనుక మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా మనం జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని పొందొచ్చు అనేది పెద్దలు చెప్పిన మాట. సో కొన్ని రాసుల వారికి గురుగ్రహం అంటే కొన్ని స్థానాల్లో అనుకూలించకుండా ఉంటుంది కదా అండి. గురుగ్రహం అనుకూలించడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు, లేదా గురుగ్రహం అనుకూలించకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అనుకూలించిన వాళ్ళు పాటించవలసిన పరిహారాలు చెప్పండి. మొత్తం మన జ్యోతిష శాస్త్రంలో బృహస్పతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇక ఏ గ్రహాలకి లేవు. ఎందుకంటే మనిషికి కావలసింది బుద్ధి. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. మనం చేసినటువంటి పూర్వజన్మలో మంచి పనులు చేస్తే మంచి కర్మలు చేస్తే మంచి బుద్ధి వస్తుంది, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ బుద్ధి వస్తుంది. దీనికి అర్జునుడిని కర్ణుడినే ఉదాహరణగా చెప్తాం. అర్జునుడు మంచి కర్మలు చేసి తపస్సు చేశాడు. ఆయన గత జన్మలో తపస్సు చేశాడు. తపస్సు చేసి ధర్మరక్షణ కోసం నేను స్వామివారికి సహాయపడాలి అనుకున్నాడు. కాబట్టి ఆయనకి కృష్ణుడి పార్టీలో ఉండాలి, ధర్మం పార్టీలో ఉండాలి అనిపించింది. అదే అవకాశం వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడికి అవకాశం ఇచ్చిన ఆయన శంకుచూడు అనేటటువంటి రాక్షసుడు కాబట్టి ఆయన కూడా తపస్సు చేశాడు సూర్యనారాయణ మూర్తి కోసం. చేసి తన స్వార్థం కోసం వరం కోరుకున్నాడు, నేను అమరుడిని అయ్యి ఉండాలి అని. ఇక్కడ అర్జునుడు అది కోరుకోలే. అప్పుడు సరే అని చెప్పి సహజ కవచ కుండలాలతో నువ్వు మరణం అయితేనే ఉంటుంది, జాతస్య మరణం ధ్రువం, చనిపోవాలి, కానీ నీకు ఒక స్పెషల్ గా గౌరవాన్ని ఇస్తాను అని చెప్పి పుట్టాడు. పుట్టిన తర్వాత బుద్ధి కర్మానుసారిని ఇక్కడ దుర్యోధనుడిని స్నేహితుడిగా లభించాడు. అంటే అతని కర్మలు చెడ్డ కర్మలు ఉన్నాయి కాబట్టి ఇతను కృష్ణుడు సమానమైన అవకాశాలు ఇచ్చినా వెళ్ళలేదనమాట. అంటే ఇదంతా దేని వల్ల అంటే బృహస్పతి వల్ల, అదే గురుగ్రహం వల్ల. కర్ణుడికి గురుడు బాలేదు, అర్జునుడికి బాగున్నాడు. బుద్ధిగా ఆలోచించాడు, బుద్ధిగా చేశాడు. మనకి జాతకంలో గురుగ్రహము కేంద్ర కోణాలలో ఉన్న, ఆ తర్వాత వర్గోత్తమాంశ పట్టిన వర్గంలో ఉన్న తర్వాత మనకి 2, 4 అర్ధాశ్రమ గురుడు అంటాం, కానీ అప్పులు వస్తాయి. మనకి 5వ ఇంట్లో 1, 5, 7, 9 ఇవి స్థానాలు చాలా మంచి స్థానాలు. 11 కూడా గురుడికి మాత్రమే మంచిది, మళ్ళీ శుక్రుడికి మంచిది కాదు. చాలా మంది శుక్రుడికి మంచిది అనుకుంటారు, లాభంలో ఉన్న వల్ల మంచిది అనుకుంటారు, కాదు. కానీ మనం 2 ఉన్నప్పుడు ధనకారకుడైనటువంటి వాడు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఏ భావాధిపతి ఆయా భావంలోకి వచ్చినప్పుడు ఆ కారకుడు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తుంది అని అంటారు. కానీ ఇది గురుడికి అప్లై కాదు. మళ్ళీ 5వ ఇంట్లో ఉన్నప్పుడు సంతానాన్ని బ్రహ్మాండంగా మంచి కీర్తి ప్రతిష్టల్ని, సంతానం వల్ల ఆనందాన్ని ఇస్తుంది. 7వ ఇంట్లో ఉన్నప్పుడు కాస్త పెళ్లి లేట్ అయినా కూడా మనకి మంచి మన లగ్నాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి మనకి మంచి ఆలోచనలు, మంచి గుణవతి అయినటువంటి భార్యను మనకు ప్రసాదిస్తుంది. భాగ్యంలో అంటే 9వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు మనకి అదృష్టాన్ని, మనం చేసుకున్న మంచి కర్మల వల్ల, పూర్వజన్మ కర్మల వల్ల, సుకృత కర్మల వల్ల అదృష్ట రూపంలో గురుడు మనకి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటాడు, అన్ని ఇస్తాడు. అలాగే 11వ ఇంట్లో ఉన్నప్పుడు లాభ గురుడు బ్రహ్మాండంగా అడవిలో పడేసినా సరే వీళ్ళకి ధనాన్ని ఏదో రకంగా తీసుకొచ్చి మనకు అప్పచెప్తాడు. కాకపోతే ఏంటంటే ఆ ధనము ఖర్చు అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి డిఫైన్ చేయబడింది గురుగ్రహము. గజకేసరి యోగం అని చెప్తాం మనము. ఆ గజకేసరి యోగంలో గురుడు చంద్రుడు మనకి కలిసినట్లయితే మనకి గజకేసరి యోగం పడుతుంది. చంద్రుడితో కలిసినప్పుడు ఏనుగు మీద, అంబారీ మీద ఊరేగించడం పండితులు నా కాలంలో రాజుల్ని, ఇదంతా చాలా చాలా గౌరవప్రదమైనటువంటిది. అంటే రాష్ట్రపతి అవార్డు లాంటిది అనమాట ఇప్పుడు. సో అలా వాహనాలు, అప్పుడు వాహనం ఏనుగు మీద తిరుగుతున్నాం, ఇప్పుడు కార్లు అనేటటువంటి కామన్ అయింది, హెలికాప్టర్స్, ప్లేన్స్ లో తిరుగుతాం మనం. అలాగే కుజ మంగళ యోగము, గురుమంగళ యోగము అన్నాము. గురుడు కుజుడితో కలిసినప్పుడు వెరీ క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ వస్తుంది, మ్యాథమెటిక్స్ లో దిట్ట అవుతాం మనము. అవతల వాళ్ళని చూడగానే అంచనా వేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అండ్ ఒకవేళ కుజుడు కనుక గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు నీచ భంగ రాజయోగం ఏర్పడి కుజుడు చేసేటటువంటి అరిష్టాలని భార్యలు వదిలేసి వెళ్ళిపోయినా సరే మళ్ళీ పెళ్లి చేస్తాడు గురుడు. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ అతని జీవితాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేస్తాడు అనమాట. అలాగే ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ చేసేసి ఎవరిని వాళ్ళు కొట్టుకోకుండా సెటిల్ చేసి పడేస్తాడు. సో ఆ విధంగా లాభంలో గురుడు ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్స్ లో మిగతా గ్రహాల ప్రభావం వలన, సపోజ్ ఈ సంవత్సరం 2025వ సంవత్సరం 24వ సంవత్సరం తీసుకున్నప్పుడు
కర్కాటక రాశి వాళ్ళకి గురుడు మనకి మే నెల 2025 సంవత్సరం వరకు మే 30 వరకు మనకి కర్కాటక రాశిలో గురుడు 11వ స్థానంలో ఉన్నాడు. కానీ నువ్వు కర్కాటక రాశి స్టూడెంట్స్ అందరినీ కనుక తీసుకున్నట్లయితే ప్రముఖ ఐఐటీల్లోనూ NITల్లోనూ ఉన్నటువంటి విద్యార్థుల్ని, మెడిసిన్ లో ఉన్నటువంటి విద్యార్థులను చూసినప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది బ్యాచ్లుగా 45 మంది ఫెయిల్ అయిపోయారు. చిన్న సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు. కారణం ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉన్నాడు, కొంచెం లేట్ గా 2 సార్లు రిపీట్ చేయాలి. గురుడు లాభంలో ఉన్నాడు. వీళ్ళు ఛాలెంజ్ చేసి యూనివర్సిటీని కనుక ఛాలెంజ్ చేసినట్లయితే డెఫినెట్ గా పాస్ అవుతారు. అలా కాకుండా వాళ్ళ ప్రొఫెసర్సే మేమేం చెప్పామంటే, అమ్మ ఎంత చిన్నదానికి ఎందుకు మరీ ఫస్ట్ ఇయర్ లో ఛాలెంజ్ చేయడము, ఛాలెంజ్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఛాలెంజ్ వాల్యుయేషన్ 10,000 కట్టేస్తే ఛాలెంజ్ చేసి పేపర్ మన ముందే కెమెరాలో పెట్టి మన ముందే వాల్యుయేషన్ చేస్తారు. అలా వద్దు, మీరు రాసుకోండి అన్నాము, మళ్ళీ రివాల్యుయేషన్ అప్లై చేసుకోండి అంటే పాస్ అయ్యారు అందరూ. సో కట్ట పాస్ అయ్యారు. సో ద సేమ్ రిపీటెడ్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్. మళ్ళీ గురుడు లాభంలో ఉన్నట్టు 2 సార్లు కూడా మేలో ఒకసారి, అక్టోబర్లో 2 టర్మ్స్ కింద మనం డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ లో కూడా ఫెయిల్ అయ్యారు పిల్లలు. సో గురుడు లాభంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాస్ చేస్తాడు. అలాగే మనకి గురుడు కనుక బాగుండలేదనుకోండి, పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మనం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, నాలుగు చాపండి సరస్వతి బీజం రాస్తామని చెప్పేసి బేజాలు రాసేస్తున్నారు. ఏమీ రాదు. అలా బేజాలు రాసేయడానికి వీళ్ళ కాళిదాసులు కాదు, వీళ్ళేమో రాసేసేవాళ్ళ కాళికాదేవులు కాదు. అదేదో తెనాలి రామలింగడికి, అదేదో కవి కాళిదాసుకి సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఓం ఐం మదవద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ ఐం మదవద వాగ్వాదిన్యై స్వాహ ఐం క్షం అక్షరమాలం కృత ఐం మదవద వాగ్వాదిన్యై స్వాహ అంటూ వాగ్దేవి బీజాన్ని వాళ్ళు రాస్తే వీళ్ళు పండితులు అవుతారు. వీళ్ళు ఎవరు పెడితే వాళ్ళతో రాస్తే, ఇప్పుడు బాసర వెళ్ళిపోయి అందరూ సరస్వతిదేవి గుడికి వెళ్ళిపోయి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. మరి ఆ లెక్కన అందరూ కలెక్టర్లు అయిపోవాలిగా, అందరికి చదువు వచ్చేయాలిగా. చాలా మందికి పాపం చదువు రాక, ఉద్యోగాలు లేక వేగాబాండ్స్ గా రోడ్ల మీద తిరిగే వాళ్ళు 100 మంది ఉన్నారు. అక్కడే కాదు వర్గాల్లో అయినా. సో ఇలాంటివన్నీ కూడా మామూలు కేవలం మన సంతృప్తికరంగా మనం అనుకోవడానికే తప్ప కృషి అనేటటువంటిది ఉండాలి, ఈ గురుబలం అనేటటువంటిది ఉండాలి. గురుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా చూడు, వాళ్ళు చాలా ఉచ్చస్థితిలో ఆలోచనలు బ్రాడ్ గా ఉంటాయన్నమాట. అదే అప్పుడు మంచి హస్బెండ్ రావడము అనేటటువంటివి జరుగుతాయి. మంచి తెలివితేటలతో చూస్ చేసుకోవడము, ప్రతి పనిలో రాయల్టీ, డిగ్నిటీ కనబడుతూ ఉంటుంది. అదే గురుడు మకర రాశిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, మనం మంచి చెప్పేటటువంటి వాళ్ళని కాకుండా చెడు చెప్పేటటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, వాళ్ళు భర్తలు చెప్తున్నా కూడా భర్తలను కూడా కేర్ చేయకుండా వాళ్ళ అవతల వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోయి భర్తలకి తలపోట్లాగా తయారైపోతారు అనమాట. సో ఈ రకంగా అంటే మరి చాలా మంది జ్యోతిష్కులకు తెలియక గురుడు మకర రాశిలో ఉన్నాడు, మీకు వీక్ అయిపోయాడు, 8వ ఇంట్లో ఉన్నాడు, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తాడు, మీ సంసారం బాగుండదు అంటారు. రాయల్ రేంజ్ కార్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, విల్లాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. వాడు సంపాదించి తెచ్చడం వరకే ఈమె పని, ఆమెకి ఇవ్వడం వరకే ఆమె పని. ఆమె ఏం చేస్తుందండి, అసలు భర్త మాట కేర్ చేయదు, అత్తగారిని చూడదు, ఆడపడుచుల మీద దృష్టి ఉండదు. ఎంతసేపు ఫ్రెండ్స్ అని జిమ్కు పోవడం, కమ్యూనిటీస్కి పోవడం, పబ్లకు పోవడం, ఈ రకమైనటువంటి చెడ్డ సహవాసాలని గురుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు లేదా నీచ పట్టినప్పుడు ఇస్తాడనమాట. సో మనకి గురుడు మనకి దేన్నైనా సాధించగలిగేటటువంటి సంకల్ప శక్తిని, ఆత్మశక్తిని, తర్వాత కేవలం చెడ్డవాళ్లతో మనం తిరగకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని, మంచి వాళ్ళతో ఉండాలి అనేటటువంటి సద్బుద్ధిని, ఇతరులకు జెనరాసిటీ, దాన ధర్మాలు చేయాలి, ధైర్యంగా ముందుకు దూసుకువెళ్ళాలి, వివేకతతో జయించాలి అని చెప్పి బృహస్పతి మనకు అంత అఖండమైనటువంటి మేధాశక్తినిస్తాడు. అందుకనే అనసూయాదేవి వ్రతం చేసినప్పుడు అత్రి అనసూయ మహర్షులు ఇద్దరు తపస్సు చేసినప్పుడు ఏమని కోరతారంటే, అయ్యా త్రిమూర్తులారా, బుద్ధిలో బృహస్పతి అంత శక్తి, బుద్ధి బలం ఉండాలా, శక్తిలో విష్ణుమూర్తి అంతా, దయలో శివుడంతా, జ్ఞానంలో బ్రహ్మ అంతా అంటారు. కానీ బుద్ధి దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మదేవుడు కూడా జ్ఞానంలోనే, సరస్వతి మొగుడు కాబట్టి జ్ఞానం మాత్రమే, బుద్ధి వేరు జ్ఞానం వేరు. ఓం సర్వ చైతన్య రూపం ఆధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అమ్మ జగజ్జనని సర్వ చైతన్య రూపిణి అని మనం కోరుకుంటాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఏ శక్తి అయితే ఈ సమస్త సృష్టిని సృష్టించి పాలించి లయం చేస్తుందో ఆ యొక్క శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పి
గాయత్రి మంత్రం కూడా అదే చెప్తోంది. కాబట్టి బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపింపజేసే గ్రహం గురుగ్రహం అనమాట. అందరికీ తెలియక నాకు శుక్ర మహాదశ వస్తే బాగుండు, నాకు శుక్రుడు ఇది చేస్తే బాగుండు అనుకుంటారు. శుక్ర మహాదశ వస్తే కంఫర్ట్స్ వస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, అండ్ వ్యభిచారం ఎక్కువగా చేస్తారు. లవ్లు, ప్రేమలు, కామక కేళి విలాసాలు. రాజులు అంతే కదా, నవాబులు రాజులు ఆ కాలంలో అయ్యే చేశారు. కాబట్టి ఆ దశను అసలు మనం కోరుకోకూడదు. అది అంతా మోక్షానికి దూరం చేసేసేది. కానీ ఈ యొక్క గురు మహాదశ వచ్చినప్పుడు మనకి మోక్షానికి దగ్గరగా తీసుకెళ్లిపోయేది. కాబట్టి ఎప్పుడు కూడా గురు మహాదశ ఇన్ని విధాలైన లాభాలను ఇస్తుందమ్మా. ఇప్పుడు గురుగ్రహ అనుకూలత కోసం పరిహారాలు అంటే ఏం చెప్తారు? ఒకటే, ఎప్పుడు ప్రాచీన ఋషులు ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్పారు. పాపం వాళ్ళు ఏం చెప్తారు, గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని ఆ పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి, పేద బ్రాహ్మణికి గురువారం నాడు ఉదయం 3 గంటలకు ఉండదు కాబట్టి గురుహోరాలో, లేకపోతే 6 గంటల రామ్ దత్తాత్రేయ నమః అంటే అలాగే గురుచరిత్ర పారాయణ చేయమంటారు. ఇవన్నీ కూడా మనం కనుక చేసుకున్నట్లయితే ఓం బృహస్పతియే నమః, పెద్ద పెద్ద బీజాలు అవసరం లేదు, ఇలా చేసుకుంటే మన బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగ్రహ అనుకూలత కోసం చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.